తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో అధిక వర్షాలతో వరి పంటంతా పనికిరాకుండా పోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పంట దెబ్బతినగా కుర్తివాడ, ఎల్లాపూర్, గాంధారిపల్లి, ఆరేపల్లి, యూసుపేట గ్రామాల్లో పొట్టదశకొచ్చిన పంటంతా వాననీటికి కుళ్లిపోయిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. సింగూరు నుంచి వచ్చిన వరద జలాలతో మంజీరాకు వరద పోటెత్తి పంటలను ముంచేసిందంటూ రైతులు వాపోతున్నారు. వేలల్లో పెట్టుబడులు పెట్టామని, కనీస దిగుబడులు కూడా రావని, ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలంటూ రైతులు వేడుకుంటున్నారు. మెదక్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మంజీరా నది అనేటువంటిది ఉగ్రరూపం దాల్చడంతో 1,24,000 క్యూసెక్ల వరద నీరు అనేటువంటిది మనకు ఈ మంజీరా నుంచి ప్రవహించడం అనేటువంటి జరిగింది. అయితే దాంతో ఈ మెదక్ జిల్లా పాపన్నపేట మండలానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో భారీ ఎత్తున నష్టం అనేటువంటి జరిగింది. వేల ఎకరాల పంట అనేటువంటిది నీట మునిగి పూర్తిగా రైతాంగానికి నష్టం అనేటువంటి వాటిల్లడం జరిగింది. దాదాపు ఒక నెల రోజుల్లో తడి తప్పిద్దాం అనుకున్నటువంటి సందర్భంలో పూర్తిగా రైతాంగాన్ని నిండా ముంచి అసలు ఏమి కూడా మిగిల్చినటువంటి పరిస్థితి అయితే ఈ పాపన్నపేట మండలంలో కొన్ని గ్రామాల్లో ఏర్పడ్డది. మనం ప్రస్తుతం కుర్తివాడ గ్రామంలో ఉన్నాం. అయితే కొంతమంది రైతులు మనతో ఉన్నారు. అయితే అసలు ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని ఎకరాల వరకు నాటేసారు, ఎన్ని ఎకరాల వరకు మునిగింది? ఒక 11 ఎకరాలు నాటేసిన. 8 ఎకరాలు పుట్టకొచ్చింది. ఆల్రెడీ ఒకటి బయలుదేరే టైంలో వేరు వచ్చింది, కంప్లీట్ మునిగింది. మిగతా ఒక 3 ఎకరాలు 2 రోజులు ఉండి పోయినాయి కాబట్టి అది వడ్లు అయితే అందులో. మీరు ఎన్ని ఎకరాల వరకు నాటేసారు? మీ వరి ఎలా ఉండే, పుట్ట దశకున్నా ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, వరి పరిస్థితి ఎలా ఉంది, మంజీరా ఉగ్రరూపానికి ఏ విధంగా ఉంది? నేను 15 ఎకరాలు వరి నాటేశాను. గత కురిసిన వర్షాలు సింగూరు డ్యామ్ నుంచి కానీ, మన పోచారం డ్యామ్ నుంచి కానీ ఒకేసారి సింగూరు డ్యామ్ నుంచి 1,00,000 క్యూసెక్లు, పోచారం డ్యామ్ నుంచి 1,20,000 క్యూసెక్లు, పసుపేట నుంచి 70,000 క్యూసెక్లు నీళ్ళు ఒకేసారి వచ్చిన తర్వాత వరద వచ్చింది కాబట్టి ఈ నష్టం జరిగింది. మా కుర్తివాడ గ్రామంలో 800 ఎకరాలు ఏం కూడా రాదు, ఎందుకంటే మొత్తం కంప్లీట్గా 800 ఎకరాలు, ఎందుకంటే 15 రోజుల పాటు నీళ్ళు ఉన్నాయి. మేము 15 ఎకరాలు నాటేసిన. 15 ఎకరాల 3 ఎకరాలే మా పంట పండుతుంది. మొత్తం 11 ఎకరాలు మాత్రం మొత్తం పోయింది. మేము సుమారు ఒక ఎకరాకు 40,000 పెట్టుబడి పెట్టినాం కానీ అందులో ఒక్క ఇత్తు కూడా ఏది రాదు. ఇసుక మేటలు కూడా పెట్టినాయి. మేము ఒక 20 ఎకరాల దాకా వేసినాం. మాకు ఒక 9 ఎకరాలు మునిగిపోయింది. 11 ఎకరాలు అవుతుంది. అంటే అందులో ఒక 20% పోయినా కొంత అవుతుంది. దాదాపుగా ఇక్కడ చూసినట్టయితే కుర్తివాడ గ్రామమే కాకుండా ఇటు ఆరేపల్లి కానివ్వండి, తర్వాత గాంధారపల్లి కానివ్వండి, యూసిపేట, ఎల్లాపూర ఈ గ్రామాల్లో దాదాపుగా వేల ఎకరాల్లో ఈ మంజీరా నది యొక్క ఉగ్రరూపానికి పూర్తిగా నష్టం అనేటువంటి వాటిల్లో జరిగింది. అయితే ఒక నెల రోజులైతే దాదాపుగా వీళ్ళు కోసుకునేటువంటి దశలో ఈ వర్షానికి మనకు ఈ వరద ఉధృతికి పూర్తిగా నష్టం వాటిల్లడం అనేటువంటిది జరిగింది. మెదక్ శేఖర్, కుర్తివాడ నుండి.